42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో అదేవిధంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ధర్మ పోరాట దీక్షలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ ధర్మ పోరాట దీక్షలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఇలా బీసీ జేఏసీ నాయకులు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల నేతలతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఇలా బీసీ జేఏసీ నవంబర్ 2వ తేదీన హైదరాబాద్లోని కళింగ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అష్టాంగ ఆందోళన కార్యక్రమాల పేరుతోటి ఒక కార్యక్రమాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే మొన్న నవంబర్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు బీసీల మౌన పోరాట దీక్షలు నిర్వహించడం జరిగింది. అది పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఆ తర్వాత సెప్టెంబర్ 18వ తేదీన కూడా మేము బీసీ బంద్ నిర్వహించడం జరిగింది. కనీ ఎరగని రీతిలో బంద్ విజయవంతమైంది. ఇది 3వ పోరాటం. రేపు 13వ తేదీన కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా వేలాది మందితోటి బీసీల ధర్మ పోరాట దీక్షలను విజయవంతం చేయాలని చెప్పి మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ధర్మ పోరాట దీక్ష ఎందుకంటే ఈ అగ్రకులాలకు, బీసీలకు ఆ ధర్మానికి అధర్మానికి మధ్యన పోరాటం జరుగుతుంది, న్యాయానికి అన్యాయం మధ్యన పోరాటం జరుగుతుంది. ఈ ధర్మానికి అధర్మానికి మధ్యన ఎందుకు జరుగుతుందంటే మాకు రావాల్సినటువంటి 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రావాల్సిన రిజర్వేషన్లను రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు అడ్డుకొని ఇలా వాటిని రాకుండా, అమలు కాకుండా జీవో నెంబర్ 9ని కోర్టులను వేదికలుగా చేసుకొని మా గొంతు కోసారు. అన్యాయంగా, అధర్మంగా మాకు రావాల్సినటువంటి వాటాను తన్నుకపోయారు. మా నోట్లో మట్టి కొట్టి మేము తినే కంచంలో మన్ను పోసి మా నోట్లో ముద్దను లాగేసుకున్నారు. ఇలా అధర్మంగా ఇది చేశారు. కాబట్టి ధర్మం మా వైపు ఉంది. దేశంలో మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి, అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేని వాళ్ళు బీసీ సామాజిక వర్గం. కాబట్టి మేము జనాభా ప్రకారం కూడా రిజర్వేషన్లు అడగడం లేదు. జనాభా 60% ఉన్నా 18% ఓపెన్ కేటగిరీకి, జనరల్ కేటగిరీకి వదిలేసి 42%కి పరిమితమై మేము రిజర్వేషన్లు అడుగుతున్నాం. ఆ 42% కూడా మీకు అమలు కావడానికి వీల్లేదు, 42% కూడా మీకు దక్కడానికి వీల్లేదని చెప్పి అధర్మంగా, అన్యాయంగా అగ్రకులాలు మా మీద యుద్ధం ప్రకటించారు. కాబట్టి మేము ధర్మంతో ధర్మ పోరాట దీక్ష ద్వారా 13వ తేదీ నాడు ధర్మ పోరాట దీక్ష ద్వారా ధర్మయుద్ధానికి దిగాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ ధర్మయుద్ధంలో భాగంగానే ఈ ధర్మ పోరాట దీక్ష. కాబట్టి పార్టీలను, జెండాలను పక్కన పెట్టి 13వ తేదీ నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అఖిలపక్ష పార్టీలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, డాక్టర్లు, జేఏసీలు అందరు కలిసి ఈ ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేయాలి. ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేయడం ద్వారా రిజర్వేషన్ వ్యతిరేకులకు వెన్నులో వణుకు పుట్టించాలి, ఢిల్లీ పాలకులకు సెగదగలాలి. గల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి అఖిల పక్షానితో ఢిల్లీలో ప్రధానితో భేటీ కావాలి. ఆ డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సెగదాకి రాజ్యాంగ సవరణకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి ఈ చట్టానికి ఆమోదం తెలపాలి. రేపు 12వ తేదీన రేవంత్ రెడ్డి గారు ఇలా క్యాబినెట్ సమావేశం పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటి వరకు బీసీలకు ఇలా కులగణన చేసిరనే సింపతి ఉన్నది, అసెంబ్లీలో బిల్లు పెట్టిరనే సింపతి ఉంది, చట్టం చేసిరనే సింపతి ఉంది. మీరు అన్నిటినీ ఉపయోగించుకొని రేపు 1వ తారీఖు నుంచి ఢిల్లీలో జరిగేటువంటి పార్లమెంటు వేదికగా చేసుకుని మీకు 300 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 300 మంది పార్లమెంటు సభ్యులను రాహుల్ గాంధీని తీసుకొని ఇలా నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద రాజకీయ పోరాటానికి దిగాలి. రాజకీయ పోరాటం చేసి పార్లమెంటును స్తంభింపజేసి ఇలా మీరు కనుక రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపే విధంగా కృషి చేయాలి. అట్ట కాకుండా రేపు జరిగే క్యాబినెట్లో మేము సర్పంచ్ ఎన్నికలకు పోతామంటే మాత్రం నిప్పులై మెరుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను గుర్తుపెట్టుకో, అగ్గి రాజేస్తారు. బీసీ బిడ్డలు మామూలు కాదు. మీ మీద ఉన్న సింపతి పోతుంది. ఖచ్చితంగా ధర్మయుద్ధ పోరాటానికి దిగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు కాల్చుకు వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి సమస్త బీసీ సమాజానికి బీసీ జేఏసీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 13న జరిగేటువంటి ధర్మ పోరాట దీక్ష జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో వేలాది మందిగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము పిలుపునిస్తున్నాం.
జనాభా ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. అలాగే అగ్రకులాల వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వాళ్ళ ఎంత శాతం ఉంటే అంత శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. మరి రాష్ట్రంలో కానీ సగభాగం పైన ఉన్న బీసీలకు మాత్రమే ఎందుకు విచక్షణ? మేమంటే ఎందుకు ఇంత చిన్న చూపు ప్రభుత్వాలకి? ఏ ప్రభుత్వం అన్నా రాని మా బీసీలను చిన్న చూపు చూస్తున్నది. మా వాటా ప్రకారంగా మాకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి కదా. మేము 60% ఉంటే కూడా మేము 42% ఇస్తామన్నా కూడా మేము ఓకే అన్నాము. జనాభా లెక్కల ప్రకారం కూడా మేము 56%, మీరు చేసిన లెక్కల ప్రకారం కూడా మేము 56% ఉన్నా కూడా 42%లకి మేము ఒప్పుకున్నా కూడా మీకు ఆ 42% ఇవ్వడానికి కూడా ఈ రెడ్డి జాగృతి వాళ్ళకు ప్రాబ్లం ఏంది? మీరు తీసుకోవట్లేదు రిజర్వేషన్స్. మా రిజర్వేషన్స్ వస్తుంది, మీకేమి ఇబ్బంది అంది? మేము తన్నుకుపోయామా? మీ రిజర్వేషన్స్ వచ్చినప్పుడు మేము ఏమైనా ధర్నాలు చేసామా? కోర్టులో కేసు వేసినామా? ఇంగిత జ్ఞానం ఉండాలి, మానవత్వం ఉండాలి మీకు కూడా. మీలాగే అందరూ మనుషులే, వాళ్ళకు కూడా వాళ్ళ హక్కులు రావాలనే జ్ఞానం మీకు ఉండదా? ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నేను రెడ్డి జాగృతి అధ్యక్షులు, మీకు కొంచెమైనా చిత్తశుద్ధి లేదా? కొంచెమన్నా మానవతలు, కొంచెమైనా మంచితనం లేదా? మీరు ఎక్కడ పుట్టినారు, ఎక్కడ పెరిగినారు? మీతో పాటుగా మేము పుట్టలేదా, మేము పెరగలేదా ఈ గడ్డ పైన? మాకెందుకు మా హక్కులు రావద్దు? మా నోటి కాడ కూడి తీసుకొని మా కడుపులు కొట్టుకుంటా మీరు బతకాలనుకున్నది అది చాలా తప్పు. ఇది మేము వ్యతిరేకిస్తున్నాము. దీనికి అన్ని కుల సంఘాలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ దీక్షను విజయవంతం చేయాలి. మేము ఎంతైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. మా హక్కులు మాకు వచ్చేంత వరకు, మాకు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు. అలాగే ప్రభుత్వం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు మీరు జియోలు పెట్టారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, చట్టం చేశారు, అదంతా ఉంది, దానికి సరిపోదు. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 9th షెడ్యూల్లో మాది పెట్టి మాకు వచ్చేంత వరకు కూడా మీరు రాహుల్ గాంధీ గారు కూడా మీరు చొరవ తీసుకొని పార్లమెంట్లో మాట్లాడాలి, మా హక్కులు మాకు ఇప్పించాలి. జై బీసీ. ధర్మదీక్షలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొనాలి. ఉద్యోగ, విద్య, మహిళ ప్రతి ఒక్క కుల సంఘాలు పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలనేసి కోరుకుంటున్నాము. మరి పోయిన నెల కూడా 18వ తేదీన బీసీ బంద్ చేశాము, పెద్ద ఎత్తున అయ్యింది. అదే రెడ్డి జాగృతి చేస్తే అవుతుందా? అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై బీసీ. బీసీల ధర్మ పోరాట దీక్ష 13వ తారీఖు ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి మన పంచదాయలు ప్రతి ఒక్కరూ మండలం కానీ, డిస్టిక్ నుంచి కానీ, నియోజకవర్గాల నుంచి 13వ తారీఖున బీసీల ధర్మ పోరాట దీక్షకు ప్రతి ఒక్కరూ పూనుకొని ఆ రోజు పొద్దున 10 గంటల నుంచి 5 గంటల వరకు దీక్ష విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే మన బీసీలకు 42% ఇస్తామని మరి ఇప్పటి వరకు ఇయ్యనందున మన బీసీలమంతా ఐక్యమత్యంతో ఉండి అన్ని కుల సంఘాలు కలిపి మన 42% వచ్చినంత వరకు ఈ ధర్మ పోరాటం ఆగదని కూడా తెలియజేస్తూ మనమందరము, ఎందుకంటే మనకు రిజర్వేషన్ లేక, ఒక ఎమ్మెల్యే లేక, ఒక మన ఎంపీలు లేక, మన గ్రామాల్లో పడ సర్పంచులు లేక, మనము అధికార దిశలో లేక, మనము ఇన్ని 79 సంవత్సరాల నుంచి కూడా అగ్రవర్ణాల చేతి కిందనే మనం పనిచేస్తున్నాము. మనము ఇప్పుడైనా మన జనాభా నిష్పత్తి ప్రకారంగా మనకు 56% వచ్చేది, కానీ 42% ఇచ్చారు. మళ్ళీ అది కూడా మొన్న కోర్టు లోపల స్టే ఇచ్చి ఎన్నికలు జరగకుండా చేశారు. మరి ఇప్పటికైనా కూడా మనము ఈ దీక్షతోటి ఈ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నది. అందువలన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ ఈ దీక్ష విజయవంతము చేయగలరని కోరడం జరుగుతుంది.